తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక సహాయాన్ని బటన్ నొక్కి ప్రారంభించారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ అవుతాయి. కలెక్టరేట్లోని వీసీ హాల్ నుంచి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిషా, తిరుపతి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ ఎం గురుమూర్తి, తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం, డిఆర్డీఏపీ డి జ్యోతి, సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారి చిన్నయ్య, వివాహం చేసుకున్న లబ్ధిదారులు పాల్గొన్నారు. మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ ఇలాగా అనేక విధాలుగా సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానం ఉండటం అనేది మనం చూస్తున్నాము. క్రమం తప్పకుండా 4 విడతలుగా ప్రతి క్వార్టర్కి రిలీజ్ చేస్తూ తమ పిల్లలను చదివించి వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేందుకు అండగా నిలుస్తోంది జగనన్న ప్రభుత్వం. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి తమ పిల్లలను గౌరవప్రదంగా పెళ్లిళ్ళు చేసి తమ వివాహ జీవితాలను మొదలు పెట్టించే కార్యక్రమంలో ఆ తల్లిదండ్రులకు సహాయంగా ఉండే మంచి కార్యక్రమం. ప్రభుత్వం తరపున వధూవరులను ఆశీర్వదిస్తున్నారు జగనన్న. జంటలకు పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతా ఉంది. ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తా ఉన్న కార్యక్రమం. అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు జరుగుతా ఉన్న వాళ్ళకి 20,000 దాకా స్కీములు కూడా ఎలాగో ఉన్నాయి. కాబట్టి చదువును ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతాము. సార్ తిరుపతి జిల్లాలో సార్ ఇప్పుడు 5వ విడతలో 433 జంటలకి సార్ 3,16,00,000 అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు సార్. అలాగే ఇప్పటివరకే 4వ విడతలో అయిన 4వ విడతలో కలిపి సార్ 2,035 మంది కుటుంబాలకి అన్ని జంటలకి సార్ సో మనకు 16,86,00,000 అమౌంట్ జమ చేసి సార్ సో వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని నింపారు సార్. సో ఈ 2,035 జంటలు అయితే ఉన్నారు సార్ వాళ్ళందరి తరఫు నుంచి ఆనందాన్ని మీతో పంచుకోవడానికి సార్ ఈరోజు ఏర్పేట మండలం నుంచి భార్గవిమంతో ఉన్నారు సార్. తమ అనుమతిస్తే తనతో మాట్లాడిస్తాను సార్. నా పేరు భార్గవి. నేను కాటకాయలగుంట గ్రామం, నేర్పేట మండలం, తిరుపతి జిల్లా నుంచి వచ్చాను. ఇలా ఈ కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా మిమ్మల్ని చూడడం, మీతో ఇలా మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. ఒక నిరుపేద కుటుంబంలో ఒక ఆడపిల్లకి ఇంత సహాయం చేస్తున్నందుకు మీకు చాలా ధన్యవాదాలన్నా. మేము ఎస్సీ కేటగిరీ నుంచి వచ్చానన్నా. ఈ కళ్యాణమస్తు కార్యక్రమం పథకంలో నేనున్నాను మీకు తోడుగా, మీ బిడ్డకి పెళ్లి చెయ్యొచ్చు అనే ఆసరా మా తల్లిదండ్రులకు కల్పించారు. ఈ కళ్యాణమస్తు పథకం ద్వారా ప్రతి ఆడపిల్ల 18 సంవత్సరాల దాకా చదువుకుంటుంది. ఈ 10 పాస్ అయిన తర్వాతనే ఈ కళ్యాణమస్తు పథకం ఎలిజిబిలిటీ ఉంటుందన్న నియమం పెట్టి వాళ్ళు చదువుకునేలా చేస్తున్నారన్న. దీనివల్ల బాల్య వివాహాలు అనేవి తగ్గుతున్నాయి, అక్షరాస్యత పెరుగుతుందన్న. ప్రతి ఆడపిల్ల చదువుకుంటుంది. ఈ పథకం